న్యూస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండలను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఇప్పుడు అసలు పరీక్ష ఎదురుకాబోతుంది. ఇక జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న వెంకటరమణారెడ్డికి లోక్సభ ఎన్నికల సవాల్గా మారాయి. ఇక ఇప్పటి వరకు అక్కడ బీజేపీ జెండా ఎగరలేదు. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు జాయింట్ కిల్లర్ మ్యాజిక్ పనిచేస్తుందో లేదో చూడాలి. జహీరాబాద్ లో ఈసారి కాషాయ జెండా ఎగరవేయాలని ఓవిళ్లూరుతున్నారు. అయితే ఆ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి ఓటు బ్యాంక్ అంతంత మాత్రంగానే ఉంది. అయితే మోదీ చరిష్మా అయోధ్య రామ మందిర నిర్మాణం గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఇక జహీరాబాద్ టికెట్ ను 35 మందికి పైగా అభ్యర్థులు ఆశించారు. వాళ్లను కాదని బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన సిట్టింగ్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక దీంతో టికెట్ ఆశించిన అభ్యర్థులు పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థులందరికీ కలిపి 1,72,766 ఓట్లు వచ్చాయి. ఇక పార్లమెంటు విజయం సాధించాలంటే కనీసం మరొక 3.5 జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కాషాయ దళంపై పూర్తిగా ఆధారపడకుండా తన సొంత టీంతో ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం సీనియర్లకు మింగుడు పడ్డం లేదు. పాటిల్ జహీరాబాద్ లో హ్యాట్రిక్ కొట్టి కాటిపల్ల తలపై భారాన్ని దించుతారా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండలను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఇప్పుడు అసలు పరీక్ష ఎదురుకాబోతుంది. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న వెంకటరమణారెడ్డికి లోక్సభ ఎన్నికలు సవాల్గా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, నిజమే, కామారెడ్డి ఏదైతే జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక బీజేపీకి సవాలుగా మారింది. ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జ్ గా కామారెడ్డి ఎమ్మెల్యే మొన్న గెలుపొందిన కాటిపల్లి రమణారెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నారు జహీరాబాద్ నియోజకవర్గంకు. అయితే జహీరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జహీరాబాద్ చరిత్రలోనే ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ గెలిచిన దాఖలాలు అయితే లేవు. ప్రస్తుతం ఎవరైతే బీబీ పాటిల్ అక్కడ పోటీలో ఉన్నారు, బీబీ పాటిల్ పూర్తిగా తను టీఆర్ఎస్ లో ఇంతకు ముందు గెలిచారు. అప్పుడు ఎక్కడ కూడా పనిచేసిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు నియోజకవర్గంలో తనను బీబీ పాటిల్ కంటే బిజినెస్ పాటిల్ గానే అక్కడ ప్రజలైతే ప్రస్తుతం అంటున్నారు. అయితే ఈ సమస్య దీనికి ఇన్ఛార్జ్ గా ఉన్న కాటిపల్లి రమణారెడ్డి ఈ ముగ్గురు ఇద్దండుల్ని ఎవరైతే సీఎం కేసీఆర్ కావచ్చు, ప్రస్తుత సీఎం ని ఓడించిన ఈ కాటిపల్లి రమణారెడ్డి జహీరాబాద్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్నిక తనకు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రస్తుతం ఎట్లాగైనా ఈసారి జహీరాబాద్ నియోజకవర్గాన్ని తను గెలిపిస్తానని కాటిపల్లి రమణారెడ్డి అయితే తాను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మోడీ చరిష్మాతోని ఖచ్చితంగా గెలుస్తుందని అయితే వారు తెలుసు. అయితే ప్రస్తుతం ఈ బీబీ పాటిల్ పైన కొంత అక్కడ వ్యతిరేకత అయితే
అయితే ఉంది. తాను ఇన్ని రోజులు ఇంతకు ముందు గెలిచి అసలు నియోజకవర్గం వైపు కూడా చూడలేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, కనీసం తన బిజినెస్ లు మాత్రమే డెవలప్ చేసుకున్నారనే ఒక అక్కడ ప్రజల్లో కొంత నిరాశ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి బీబీ పాటిల్ ని పైన కొంత నిరాశ ఉందని, ఇది బీజేపీ పార్టీకి అక్కడ కొంత పెను సవాల్గా మారనుంది. అయితే అదంతా ఏం లేకుండా ఈ మోడీ చరిష్మతోనే ఖచ్చితంగా గెలిచి తీరుతామని అయితే ప్రస్తుతం ఈ కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ మొత్తం ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు కూడా తన కార్యక్రమాలు ఆ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాన్ని సుడుగోలు పర్యటన అయితే చేస్తున్నారు. అందరికీ నచ్చ చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఈ బీజేపీ జెండా ఎగరవేయాలని అయితే అక్కడ తెలుపుతున్న పరిస్థితి. బీబీ పాటిల్ కు ఈ వ్యతిరేకతని ఎలాగైనా తాను అధిగమిస్తానైతే ఈ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చాలా మంది అక్కడ టికెట్ ఆశించారు. పార్లమెంట్ బీజేపీ టికెట్ ఆశించినప్పటికీ వలస వచ్చిన బీబీ పాటిల్ ఇవ్వడం పట్ల కొందరు సీనియర్లు అయితే అలకతో ఉన్నారు. అందరూ కూడా నిరాశలో ఉన్నారు. మమ్మల్ని కాదని ఎలా ఇస్తారు అని అన్నారు. ఇంతకు ముందు అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి 3వ స్థానానికి పరిమితం అయ్యారు. ఈ జహీరాబాద్ చరిత్రలోనే ఇంతవరకు కూడా బీజేపీ పార్టీ అక్కడ ఎంపీ అభ్యర్థి గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఇక్కడ ఇదేంటంటే 3 సరిహద్దులు ఉంటాయి ప్రధానంగా. ఈ నిజామాబాద్ లో కొంత ప్రాంతం, కామారెడ్డి కొంత, జహీరాబాద్ కొంత, ఈ 3 ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ మెప్పించాల్సి ఉంటుంది. అందుకే ఈ జహీరాబాద్ ఎప్పుడు కూడా స్పెషల్ గా ఉంటుంది. ఈ నియోజకవర్గం పరిధిలో గెలవాలంటే గత ఎన్నికల్లో 1,72,766 ఓట్లు ఇంతకు ముందు అతనికి వచ్చాయి. మినిమం 3 లక్షల ఓట్లు పోలైతే గానీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో ఈ ఇన్ఛార్జ్ గా ఉన్న వెంకటరమణారెడ్డి పూర్తిగా ఇప్పుడు బాధ్యతలు అక్కడ తీసుకున్నారు. మోడీ చరిష్మ కావచ్చు, వెంకటరమణారెడ్డి, ఇదంతా కూడా ఈ బీజేపీ గెలవాలంటే మాత్రం ఇది కత్తి మీద సాములాగా అయితే మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే బీబీ పాటిల్ కూడా తాను ఇంతకు మునుపు చేయలేను, ఈసారి అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా చేస్తాను, నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి బీబీ పాటిల్ కూడా నియోజకవర్గ ప్రజలకు భరోసా అయితే కల్పిస్తున్నప్పటికీ ఈ ప్రస్తుతం జహీరాబాద్ సీట్ అనేది కొంత సమస్యాత్మకంగానే మారిందని కూడా చెప్పొచ్చు. మిగతా కాంగ్రెస్ నుంచి కావచ్చు, టిఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళంతా వలస వచ్చిన నేతలే ఉన్నారు కాబట్టి తనకు అవకాశం ఇవ్వండి మరోసారి అని బీబీ పాటిల్ జహీరాబాద్ ప్రజల్ని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ రాజు.